వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఈరోజు ఈవో ఎగ్జామ్ జరిగింది, ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి సంబంధించిన ఎగ్జామ్ రేపు కూడా ఉంది. అయితే ఈరోజు ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా వచ్చాయి అనేటువంటి అంశం గురించి నేను చిన్న గ్లాన్స్ ఇస్తాను. ఇది రేపు ఎగ్జామ్ రాసే వారికి కొంత హెల్ప్ అవుతుంది. సో మీరు క్వశ్చన్స్ ఎలా వచ్చాయి ఇలా వచ్చాయని అంటే భయపడకండి. ఫస్ట్ ఎవరేం చెప్పినా నమ్మొద్దు. ఇది ఫస్ట్ ఫార్ములా. రేపు నువ్వు ఏదైతే రాయాలనుకుంటున్నావో దానికి సిద్ధంగా ఉండి రేపు ఎగ్జామ్ రాయండి. కాకపోతే ఒక అవగాహన, ప్రైమరీ అవేర్నెస్ కోసమే ఇది చేస్తున్నా. సో దీని ఉద్దేశం కూడా అంతే. ఇక ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ని చూస్తే కొంచెం ఎగ్జామ్ అంత ఈజీ ఏం కాదు, అలానే టఫ్ కూడా ఏం కాదు. నువ్వు మంచిగా చదువుకొని ఉన్నట్లయితే ఎగ్జామ్ అనేది నువ్వు చేయగలుగుతావు. అన్నీ నీకు తెలిసిన టాపిక్స్, సిలబస్లో అడిగిన టాపిక్స్, ఏదైనా కోచింగ్ తీసుకొని ఉంటే ఆ కోచింగ్లో చెప్పినటువంటి టాపిక్సే ఎగ్జామ్లో ఈరోజు వచ్చినాయి. ఇక మా స్టూడెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం మేము డిస్కస్ చేసిన అన్ని టాపిక్స్ వచ్చినాయి. కొన్ని టాపిక్స్ని కూడా నేను ఎగ్జాంపుల్ చెప్తా. సో టాపిక్స్కి సంబంధించి ఐసిడిఎస్ అనేటువంటి టాపిక్ నుంచి 4 నుంచి 5 క్వశ్చన్స్ వచ్చినాయండి. ఈరోజు 4 లేదా 5 క్వశ్చన్స్ ఐసిడిఎస్ నుంచి రావడం జరిగింది. ఇక నెక్స్ట్ దీని తర్వాత రెండో అంశం ఏంటి అని అంటే ఉజ్వల పథకం మీద క్వశ్చన్ రావడం జరిగింది. దేని మీద అని అంటున్నాం, ఉజ్వల పథకం మీద కూడా క్వశ్చన్ అనేది రావడం జరిగినది. ఇక నెక్స్ట్ దీనితో పాటు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ లేదా యాక్ట్, దీన్నే మనం మన్రేగా అని అంటాం. సో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఆర్ స్కీమ్ మీద క్వశ్చన్స్ వచ్చినాయి. ఇక నెక్స్ట్ దీనితో పాటు ఇంకొక టాపిక్ ఎన్ఆర్ఎల్ఎం, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ మీద క్వశ్చన్స్ రావడం జరిగినది. అలాగే దీనితో పాటు సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్, నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్, దీని మీద క్వశ్చన్ వచ్చింది. ఈ అన్ని టాపిక్స్ కూడా మీకు యూట్యూబ్లో ఉంటాయి, చూడండి. వీటన్నింటి మీద క్వశ్చన్స్ వచ్చినాయి. నేను అంటే డెమోస్ కోసం చెప్పిన అన్ని టాపిక్స్ మీద క్వశ్చన్స్ వచ్చినాయి. ఇక నెక్స్ట్ దీంతో పాటు నెక్స్ట్ ఈసీసీఈ మీద 3 క్వశ్చన్స్ ఇచ్చారు. దేని మీద అని అంటున్నా, ఈసీసీఈ మీద ఒక 3 క్వశ్చన్స్ ఇక్కడ నుంచి రావడం జరిగినది. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఎస్సీ రిజర్వేషన్ యాక్ట్, మా ఆన్లైన్ వాళ్ళకి చెప్పినాం, ఇది ఆఫ్లైన్ వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్స్కి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ మీద క్వశ్చన్ రావడం జరిగింది. రిజర్వేషన్స్ మీద క్వశ్చన్ అనేది వచ్చింది. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఈరోజు జరిగిన ఎగ్జామ్లో ప్రధాన్ మంత్రి మాతృవందన్ యోజన, ఇది సిడిపిఓలో వచ్చింది, ఇందులో కూడా వచ్చింది. ఓకే, మాతృవందన్ యోజన మీద క్వశ్చన్ అనేది రావడం జరిగినది. అంటే ఈ టాపిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అనేది నా ఉద్దేశం. ఎందుకు చెప్తున్నారు సార్ ఇదంతా అని అంటే ఇవి చాలా ఇంపార్టెంట్ రేపు మీ ఎగ్జామ్కి సంబంధించి. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఎస్సీ కమిషన్ మెంబర్స్, ఇది కూడా మేము క్లాస్లో డిస్కస్ చేసినాం. ఎస్సీ రిజర్వేషన్స్తో పాటు కమిషన్ మెంబర్స్కి సంబంధించి క్వశ్చన్ అనేది అడగడం జరిగినది. ఓకే, మనం ఇచ్చిన మెటీరియల్స్లో మేము కండక్ట్ చేసిన ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్స్ అన్నీ వచ్చినాయి. ఒకరిద్దరు స్టూడెంట్స్ చెప్తుండే ఎగ్జామ్ సిరీస్లో ఇచ్చినట్టే 2-3 క్వశ్చన్స్ పడ్డాయి ఎగ్జాక్ట్గా అని చెప్పేసి. ఇక నెక్స్ట్ దీని తర్వాత శారదా యాక్ట్ గురించి కూడా క్వశ్చన్ అనేది రావడం జరిగింది. శారదా యాక్ట్ గురించి ఇక్కడ క్వశ్చన్ రావడం జరిగినది. ఇక నెక్స్ట్ దీని తర్వాత శారదా యాక్ట్ తర్వాత జాతీయ విస్తరణ సేవల పథకం మీద క్వశ్చన్ అడిగారు. జాతీయ విస్తరణ సేవల పథకం మీద క్వశ్చన్ అడగడం జరిగినది. ఇక నెక్స్ట్ దీనితో పాటు మరొక పిఆర్ఐ, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి సిడిపిఓలో, అలాగే ఇక్కడ కూడా పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ మీద 2 క్వశ్చన్స్ని ఈరోజు ఎగ్జామ్ ఈవో ఎగ్జామ్లో అడగడం జరిగినది. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఇక ఎక్కువ బిట్స్ మీకు రిలేటెడ్ టు న్యూట్రిషన్కి సంబంధించి ఈ ఎగ్జామ్లో ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఇలా ఈరోజు ఎగ్జామ్కి సంబంధించి ఈ టాపిక్స్ని కవర్ చేస్తూ ఎగ్జామ్స్లో క్వశ్చన్ అడిగారండి. అయితే ఎవరైతే కొంత కోచింగ్ తీసుకొని నాతోటి ట్రావెల్ అయినటువంటి మా స్టూడెంట్స్ ఉన్నారో అంతా చదువుకున్నది సిలబస్ నుంచి కవర్ అయింది అని చెప్పినారు. సో అదేవిధంగా రేపు ఎగ్జామ్ రాసేవారు ఈ టాపిక్స్ పైన వీలైతే ఫోకస్ చేయండి. మీరు ఎగ్జామ్ని బాగా రాసే ప్రయత్నం కూడా చేయండి.
సో ఇంకా వారు టఫ్ ఉన్నది, వీరు ఈజీ ఉన్నది అన్న విషయం మర్చిపోయి నీ స్ట్రెంగ్త్ ఎంత, నువ్వు ఏం చదువుకున్నావు, దాన్ని ఎగ్జామ్లో ఎలా ప్రజెంట్ చేస్తావు అనేది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. మీరు ఎగ్జామ్కి వెళ్ళి ఆగమాగం కాకండి. మీరు అనుకుంటున్నట్టు ఎగ్జామ్ ఏం ఈజీ కాదు. ఎగ్జామ్ అనేది 100% మోస్ట్ కాంప్లికేటెడ్గానే ఉంటుంది. మీకు అన్ని విషయాలు తెలిసిన చిన్న చిన్న మైన్యూర్ మిస్టేక్స్ దగ్గర పోతుంది. కొంత మా ఎగ్జామ్ సిరీస్ తీసుకున్న వాళ్ళకి మంచిగా హెల్ప్ అయింది. సో మీరు రేపటి ఎగ్జామ్ని బాగా రాయండి. ఈ టాపిక్స్ మీద క్వశ్చన్స్ వచ్చినాయి అంటే యాజ్ పర్ సిలబసే క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ఇక పేపర్ 1 కూడా ఆల్మోస్ట్ ఆల్ మోడరేట్గానే క్వశ్చన్స్ అడగడం జరుగుతూ ఉంది. సో వీటికి సంబంధించి మీరు ఒక్కసారి వీలుంటే ఈరోజు ప్రిపేర్ అవ్వండి. ఇంకేమైనా చూసుకోకపోతే లేదా ప్రశాంతంగా కూర్చొని ఓ అవగాహన ఉంది కాబట్టి రేపు ఎగ్జామ్ని హ్యాపీగా అటెంప్ట్ చేయండి. విష్ ఆల్ ది బెస్ట్ అందరికీ. ఎగ్జామ్ని బాగా రాసి జాబ్స్ సాధించేందుకు చివరి ప్రయత్నాన్ని అద్భుతంగా వినియోగించుకోండి. విష్ గుడ్ లక్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.